దీన్ని ఇట్లా కాస్త కాస్త చొప్పున మిక్సీ జార్లో వేయాలి. వేసి తిప్పినట్టు ఇప్పుడు నేను తిప్పుతాను చూడండి. ఇట్లా మూత పెట్టేసుకుని ఇప్పుడు మనం ఇటు తిప్పితే ఎక్కువసేపు రన్ అవుతుంది కదా, 1 2 3 ఆ నంబర్స్ కాకుండా బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి ఒకసారి. ఇట్లా తిప్పినట్టు లోపల చూడండి ఎలా ఉన్నాయో, ఇలా గుజ్జు అవుతూ ఉంటుందన్నమాట. ఇంకొకసారి అట్లా చూసుకోవాలి, గింజ నలిగిపోకుండా మనం ఆ గింజలు ఏరేయాలన్నమాట. తర్వాత ఆ గుజ్జులో నుంచి ఆ గుజ్జు గింజకున్నది కూడా వదిలిపోయి మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. అలా చూసారా, ఇదిగో ఇట్లా చూసుకుంటూ తిప్పాలన్నమాట, కొంచెం. అందుకే ఇటు నంబర్స్ పెట్టకుండా బ్యాక్ సైడ్ పెట్టాలి. మర్చిపోయాను మీకు చెప్పటం, దాదాపు 10-12 సంవత్సరాల పైన అవుతుందండి నేను వెండి గాజులు చేయించుకునే. ఇప్పుడు వెండి గాజులు అంటే అవి షైనింగ్ పోతూ ఉంటాయి, మనం మళ్ళీ షైనింగ్ పెట్టించుకుంటూ ఉండాలి, లేదా సిల్వర్ డిప్లో ముంచుకుంటూ ఉండాలి. ఇదంతా జరుగుతూ ఉండగా నాకు విసుగు పుట్టి నేను లోపల పెట్టేశాను. ఇప్పుడు చక్కగా 2 చేతులకి అంటే ఒక 1 డజన్ తయారు చేయించాను వెండితో గాజులు అనమాట. ఇవి దాదాపు 150 గ్రామ్స్ దాకా ఉన్నాయి, 2 కలిపి ఉంటాయి బహుశా. చాలా బరువుగా ఉంటాయి అన్నమాట. ఇవి వెడల్పు మోడల్ ఒకటి, సన్న మోడల్ ఒకటి. చూసారా, 2 మోడల్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా ఈ చేతికి ఆ చేతికి ఇంకా వెండి ధారణ అన్నమాట, వెండి గాజుల ధారణ. చూసారా, మరి 2 చేతులు ఒకసారి చూపించడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు పచ్చళ్ళలోకి వెళ్ళిపోదాం. అయిపోయిందండి, ఇలాగ గుజ్జు అయిపోవాలి. ఇప్పుడు మనం దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి.